హలో బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ మెరీ క్రిస్మస్. ఈ వీడియో పోస్ట్ చేసేసరికి క్రిస్మస్ కూడా అయిపోతుంది అనుకుంటా. ఇది క్రిస్మస్ రోజు తీసిన వ్లాగ్ అనమాట. నేను మార్నింగే లేచేసాను. నిద్ర అయితే అసలు పట్టలేదు. ఇంకా అదే నిద్ర ముఖం వేసుకొని అందరికి హాయ్ చెప్తున్నాను. 24th నైట్ ఒక బర్త్డే పార్టీ ఉంటే చిన్న పాపది వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోయింది. మాకు ఈసారి క్రిస్మస్ స్పెషల్ సర్వీస్ అయితే ఏం లేదు. సో అందుకే ఇంకా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేమిద్దరం అండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కుకింగ్ చేస్తున్నాము. సో కుకింగ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాము, ఎవరెవరు ఏమేమి కుక్ చేయాలని చెప్పి. మేమైతే ఇక్కడ రైస్, సాంబార్, చికెన్ కర్రీ చేస్తున్నాము. వాళ్ళేమో అక్కడ వెజ్ ఐటమ్స్ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నారు. రైస్ ఏంటి అంత వండుతున్నారు అనుకుంటున్నారా? మేము ఒక 15 మెంబర్స్ ఉంటాం అనుకుంటా. రోజంతా అక్కడే ఉంటాం కాబట్టి ఇంకా ఈవినింగ్ కి కూడా సరిపోతుందని చెప్పి ఎక్కువ కుక్ చేస్తున్నాం అనమాట. 11:30 కల్లా అన్ని ప్రిపేర్ చేసేసుకొని మేము కూడా రెడీ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇక్కడికి. అన్ని రెడీ అయిపోయి మేము తినేసరికి 2:30, 3 అయిపోయింది. ఇక్కడైతే కొన్ని ఫన్నీ రీల్స్ కూడా తీసామన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చేసి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటుంది కదా, సో ఆ రీల్ అయితే చేసాము. ఇదే నా క్రిస్మస్ అవుట్ఫిట్. ఈసారి కొంచెం స్పెషల్ గా రెడ్ శారీ. ఇది నేను ఇండియా నుంచి తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడు. దీని మీదకి బ్లౌజ్ కుట్టించుకునేంత టైం లేకపోయింది. ఇంకా అందుకని నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో పే చేసేసాను. నాకైతే అప్పుడప్పుడు కుకింగ్ పెద్ద స్కామ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని అవర్స్ ప్రిపేర్ చేసింది 15 minutes లో అయితే కంప్లీట్ చేసేస్తాము. తండ్రి చికెన్ ఫుల్ కోడి కూడా చేసామన్నమాట. అదే మధ్యలో కనిపిస్తుంది మీకు. ఫుల్ గా తినేసిన తర్వాత అందరికి నిద్ర అయితే వచ్చేస్తుంది. సో వీడైతే పడుకుని పోతున్నాడు కూడా. ఇంకా అలా నిద్ర రాకుండా ఉండడం కోసం అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడాము. అలా ఆడుతూనే టైం అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే అందరం చక్కగా రెడీ అయిపోయి సీక్రెట్ శాంటా అయితే ఆడాము. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ గేమ్ ఆడుంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మేమైతే ఇది ఫస్ట్ టైం ఆడాము. చాలా ఫనీగా అనిపించింది. మేము ఎలా ఆడాము అని అంటే, ఒక వెబ్సైట్ ఉండింది గూగుల్లో. ఆ వెబ్సైట్లో ఒక గేమ్ క్రియేట్ చేసుకున్నాము. లింక్ తీసుకొచ్చి వాట్సాప్లో పోస్ట్ చేసాము. ఒక్కొక్కళ్ళు ఆ లింక్లోకి వెళ్ళి నేమ్స్ అయితే డ్రా చేయాలి. మన ఈమెయిల్ పెట్టి నేమ్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ఏ నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి తగినట్టు ఒక గిఫ్ట్ అయితే పర్చేస్ చేయాలి. మేమైతే అది $20 అని పెట్టుకున్నాము లిమిట్. సో ఎవరైనా $20 లోపు, ఆ $20 ఎట్ ద మ్యాక్స్ ఆ గిఫ్ట్ అయితే పర్చేస్ చేయాలి. గిఫ్ట్ తీసుకున్న వాళ్ళే ఆ గిఫ్ట్ అయితే వ్రాప్ చేసేసి పెట్టేశారు. మనకి ఏ నేమ్ అయితే వస్తుందో ఆ గిఫ్ట్ మీద ఆ నేమ్ రాసేసి పెట్టేయాలి. సో దీన్ని ఓపెన్ చేసే వాళ్ళైతే అది ఎవరు రాశారు ఏంటి అన్నదైతే మనము కనుక్కోవాలన్నమాట. సో అలా ఫన్నీగా ఉండింది. మేము అక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి గెస్ట్ చేయడం కొంచెం కష్టమైంది. బట్ హ్యాండ్ రైటింగ్తో అయితే చెప్పేశాము. అందరూ మంచిగా సెలెక్ట్ చేశారనమాట. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అందరికీ యూజ్ అయ్యే గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు. ప్రెజెంట్స్ ఓపెన్ చేసే ముందే చక్కగా క్రిస్మస్ ట్రీ దగ్గర అందరం కలిసి గ్రూప్ పిక్చర్స్ అయితే దిగాము. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మా గేమ్స్లోకి అయితే మేము వెళ్ళిపోయాము. అంతా అయిపోయిన తర్వాత ఇంకొక సెకండ్ రౌండ్ మళ్ళీ ఫుడ్ వేసేసి 12:30, 1 o'clock అయితే ఇంటికి చేరాము. ఇంత క్వాంటిటీలో కుక్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో బాగా అలసిపోయాము. ఈసారి మా క్రిస్మస్ అయితే ఇలా జరిగింది. అండ్ మీది ఎలా జరిగిందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్.